వెల్కమ్ టు మై ఛానల్ యమ్మీ ఫుడ్ బై రేష్మా. ఇన్స్టెంట్గా ఇండియా గేట్ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఈ డెలిషియస్ హైదరాబాద్ దమ్ బిర్యానీని 10 మినిట్స్లో చేసి నా పిల్లలతో యమ్మీ మమ్మీ అనిపించుకోవాల్సిందే. ఏమంటారు? మీరు ట్రై చేస్తారా? అయితే పదండి మన కిచెన్లోకి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 ప్యాకెట్స్ వస్తాయి. ఒక బిర్యానీ మసాలా కొంటే 250 గ్రామ్స్ బాస్మతి రైస్ ఫ్రీ. ఇందులో నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ నో కలర్స్ అండి. మనం ఈజీగా నలుగురం తినేయచ్చు. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందు రైస్ని 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ హైదరాబాదీ బిర్యానీ మసాలాను వేసి అందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇంకా ఇందులో సీజనింగ్ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 150 ml వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదంతా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకొని 15 to 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అది ఉడికిపోయేలోపు స్టవ్ పైన మరొక బౌల్ పెట్టుకొని 1 టీ స్పూన్ గీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలాని అన్ని గరం మసాలా లైక్ బిర్యానీ ఆకులు, లవంగాలు అవి కొంచెం తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ తెల్ల కాగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 70% వరకు ఉడికించుకోవాలి. తర్వాత రైస్ని సపరేట్ చేసుకోవాలి. మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చికెన్ని దానిపై నుండి ఇంకా రైస్ని కూడా వేసి పైన 1 టేబుల్ స్పూన్ గీ అండ్ గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని తురిమి వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ఇన్స్టెంట్గా క్విక్గా బిర్యానీ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.